వర్షాకాలం వచ్చిందంటే చాలు పోలేపల్లి, కిష్టారం, రాపల్లె, కరూర్ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలేపల్లి గ్రామంలోని రంగనాయక చెరువు అలుగుపారడంతో సమస్య వస్తుందని, అలుగునీరు పోయేందుకు ఏర్పాటు చేసిన చెక్ డ్యాంపై గ్రామానికి చెందిన కొందరు కాంపౌండ్ వాల్ నిర్మించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. చెక్ డ్యాంపై ప్రహరీ గోడ నిర్మించడంతో నీరు ప్రవహించేందుకు వీలు లేక గ్రామంలోని హిందూ ముస్లిం శ్మశానాల దారి కూడా నీటితో నిండిపోయింది. పోలేపల్లి రాపల్లి రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వర్ట్ను మూసివేసి గోడ కట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోయారు. సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి గోడ నిర్మించిన వారిపైన చర్యలు తీసుకోవాలని, రాకపోకలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. కింద కిష్టారం పోలేపల్లి మధ్యలో మార్గం మధ్యలో బాటాసార్లకు, స్కూల్ పిల్లలకు, కంపెనీకి పోయే రోజువారీ కూలీలకు అందరికీ ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు జరిగిన విషయానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి శాశ్వత పరిష్కారానికి మార్గం చూపించే విధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతామని. పోలేపల్లి దిగ్బంధం అయిపోయింది. 3 రహదారులు పూర్తిగా దిగ్బంధం అయిపోయినాయి. పోలేపల్లి టు కిష్టారం పోయే రోడ్డు, అక్కడ పోలేపల్లి టు రాపల్లి పోయే రోడ్డు. ఆ రోడ్డుకు ప్రధాన కారణం ఏంటంటే, నీరు నిలవడానికి కారణం ఏంటంటే, అక్కడ నారాయణ రెడ్డి అనే భూస్వామి అక్కడ ఇంతకుముందు పంచాయతీరాజ్ ఇరిగేషన్ ద్వారా నిర్మించినటువంటి కలవాటును పూర్తిగా మూసేసి కాంపౌండ్ వాల్ పెట్టిండు. గ్రామానికి సంబంధించిన నీళ్ళన్నీ కూడా దాని కిందికెళ్ళి పోకుండా దాన్ని అడ్డగించిండు. కాబట్టి రహదారి మొత్తం ఖరాబ్ అయ్యి ఆ రహదారి నుంచి కంపెనీలకు పోయే బాట, రాపల్లె బాట, హిందూ శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటిక పూర్తిగా ధ్వంసమైపోయింది. దాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాము. ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ ఆయన దృష్టికి తీసుకుపోయినాము, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. మరి అది పూర్తిగా ఒకసారి ఆ రోడ్డును చూస్తే అసలు నడవడానికి కానీ ఆ రోడ్డు మీద తక్కువ రోజు ఒక 1000 మంది బాటసారులు నడుస్తారు. కంపెనీకి పోయేటోళ్ళు కానీ, రాపల్లె విద్యార్థులు కానీ వీళ్ళంతా ఉన్నారు. చాలా ఇబ్బంది ఉంది. అదేవిధంగా పోలేపల్లి టు కారూరు రోడ్డు పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది.